వెల్కమ్ టు హెచ్ఎం మీడియా ఫ్రెండ్స్. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ బుధవారం 18 నవంబర్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టండి. ముఖ్యమైన వార్తలకు వెళ్తే మోగిన నగారా గ్రేటర్ పోలింగ్ డిసెంబర్ 1, 4వ కౌంటింగ్ అదే రోజు ఫలితాలు. ఈసారి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు, డివిజన్లలో గత రిజర్వేషన్లే వర్తింపు. మేయర్గా మాత్రం జనరల్ మహిళ. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. నేటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ. వరద సాయానికి గ్రీన్ సిగ్నల్. నేరుగా నో బ్యాంకు ఖాతాలో వేయొచ్చు. 27 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు. అవసరమైతే రంగంలోకి కేంద్ర బలగాలు. విలేకరులకు ఎస్ఈసి పార్థసారథి వెల్లడి. మంగళవారం నుంచే అమల్లోకి కోడ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అట్లాగే కుడివైపు చూస్తే బల్దియా బరికి రెడీ. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధమైన పార్టీలు. దుబ్బాక ఓటమితో ప్రతీకారేచ్ఛగా టీఆర్ఎస్. నేడు అభ్యర్థుల తొలి జాబితా విడుదల. దుబ్బాక గెలుపు ఊపులో కమలనాథులు. ఈసారైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ప్రయత్నం. నేడు మెజార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం. పాత బస్తీ టీఆర్ఎస్ తో అవగాహనే మజ్లిస్ బలం. బలమైన స్థానాల్లోనే టీడీపీ. 30 చోట్ల టీజేఎస్ పోటీ. 50 స్థానాలపై వామపక్షాల గురి. బరిలోకి జనసేన. ఎన్నికలకు ముందే సగం గెలుపు. ఎక్స్ అఫిషియో ఓట్లే అధికార పార్టీ బలం. మజ్లిస్ టీఆర్ఎస్ కలిసి 31 డివిజన్లు గెలిస్తే మేయర్ పదవి దక్కినట్లే. గులాబీ ఖాతాలోకి 35 ఎక్స్ అఫిషియో ఓట్లు. మజ్లిస్ ఓట్లను కలుపుకుంటే 45 ఓట్లు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఆప్షన్తో 3 ఓట్లు. కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు సన్నాహక సమావేశం. విపక్షాలకు షాక్. ఎన్నికలకు సర్వసన్నద్ధమైన అధికార పార్టీ. విపక్షాలకు ఛాన్స్ లేకుండా షెడ్యూల్. పోలింగ్ తేదీపై చివరి వరకు దోబూచులాట. ఎన్నికల ప్రక్రియ కూడా కుదింపు. షెడ్యూల్ వెలువడిన మర్నాడే నోటిఫికేషన్. అభ్యర్థుల నామినేషన్లకు 3 రోజులే. అట్లాగే కుడివైపు కింద చూస్తే మనం రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల విలీనం. రాత్రి 10 గంటల వరకు సిఎస్ సోమశేఖర్ కసరత్తు. అట్లాగే 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సేవలు. 23న చిక్కడపల్లి సిఎస్ ద్వారా ప్రారంభం. సక్రమ ఆస్తులకే ధరణ ద్వారా రిజిస్ట్రేషన్లు. అనధికార ప్లాట్లకు నిరాకరణ. ఢిల్లీలో మళ్లీ లాక్డౌన్. మార్కెట్లో విధిస్తాం, అనుమతించండి అంటూ కేంద్రాన్ని కోరుతున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ ఒక నెలలోనే 1,00,000 కేసులు, 1,200 మరణాలు. దేశంలో 29,163 కేసులు, 449 మంది మృతి. వెబ్సైట్ చూస్తే సన్నాల రైతులకు సున్నమే, అన్నదాతలకు సాయం హుల్లక్కేనా. రాజకీయ చట్టంలో ప్యాకేజీ. అదనంగా ఇస్తే రాష్ట్రమే భరించాలి. ఎంఓయూలో కేంద్రం స్పష్టీకరణ. కేంద్రం ఇవ్వనీయడం లేదంటున్న రాష్ట్రం. కొనుగోలు ఊపందుకున్న అమెరికాని ముఖ్యమంత్రి హామీ. ఎంఎస్సీ ప్రకారమే ధాన్యం కొనుగోలు. కశ్మీర్పై పంచాయతీ. పార్టీల గుప్కార్ తీర్మానంపై విరుచుకుపడ్డ షా. జాతి వ్యతిరేక విదేశీ శక్తులకు అవకాశం ఇస్తున్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారా? కాంగ్రెస్, పీడీపీ, ఎస్సీసీలకు సూటి ప్రశ్న. తీర్మానంపై మాకు సంబంధం లేదంటున్న కాంగ్రెస్. తొలిదశ డీడీసీ ఎన్నికల వేళ విమర్శల హోల్. అట్లాగే కుడివైపు మన జీఎస్టీకి సంబంధించి జీఎస్టీ పరిహారంపై పట్టు వీడిన రాష్ట్రం. మొదటి మార్గానికి సర్కారు ఓకే. కేంద్ర ఆర్థిక శాఖకు లేక 5,017 కోట్ల అదనపు రుణం. 22 రాష్ట్రాల బాటలోనే తెలంగాణ. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే కళ్యాణ లక్ష్మిలో అక్రమార్కులపై కఠిన చర్యలు. ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్. సీనియర్ అసిస్టెంట్ పై సస్పెన్షన్ వేట్. ఆంధ్రజ్యోతి వేసిన న్యూస్ కి ఎఫెక్ట్. ఎలక్ట్రానిక్ మీడియాపై నియంత్రణ వ్యవస్థను రూపొందించండి. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. కొంచెం తర్వాత పేజీ చూస్తే కశ్మీర్పై పార్టీల పంచాయతీ అంటూ మొదటి పేజీ వార్తకి కంటిన్యూషన్ ఇక్కడ చూడొచ్చు మనం. అట్లాగే ఢిల్లీలో మళ్ళీ లాక్డౌన్. డీటెయిల్ వార్త చూడొచ్చు. చేతులెత్తి మొక్కుతా, మాస్కులు పెట్టుకోండి అంటూ కేజ్రీవాల్ ఉద్వేగంగా స్పందించారు. అట్లాగే రైట్ సైడ్ చూస్తే మనం పెన్సిల్వేనియాలో వెనక్కి తగ్గిన ట్రంప్ బృందం. 100 జిల్లాల్లో డ్రోన్లతో పంట నష్టం అంచనా. ఆగస్టాలో కమల్నాథ్ కుమారుడు మేనల్డ్ బాణాసంచా కాల్చుతూ ఎంపీ మనవరాలు మృతి. ఇక రైట్ సైడ్ చూస్తే ట్రంప్ సహకరించుకుంటే కరోనాకు మరింత మంది బలి అంటూ బైడెన్ వ్యాఖ్యానం. మౌత్ వాష్ తో 30 సెకండ్లలోనే లాలాజలంలోని కరోనా కథం. లండన్ కి సంబంధించిన ఎనాలిసిస్. అట్లాగే కీరదోస తొనలతో ప్యాకేజింగ్ మెటీరియల్. 43% పిల్లల్లో యాంటీబాడీ. మోడర్నాతో భారత్ సంప్రదింపులు. ఎడమవైపు చూడొచ్చు మనం. ప్రయోగ పరీక్షలపై ఫైజర్, భారత్ బయోటెక్, సీరం, జైడస్లతోనూ చర్చలు. భారత్లోనూ స్పుత్నిక్ వి ఉత్పత్తి. ఇంటి నుంచే లైవ్
సర్టిఫికేట్. విద్యుత్ పెన్షన్దారులకు అవకాశం. టీ యాప్ ఫోలియోను ఆవిష్కరించిన ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్. పింఛన్కు క్యూలో నిలిచిన వృద్ధురాలు మృతి. మజ్లిస్కు మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్ కుట్ర. మేము గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేయిస్తాం, విద్రోహ శక్తులను తరిమేస్తాం అంటూ సంజయ్ వ్యాఖ్యానం. అట్లాగే రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలు 2 విలీనం జరిగిన డీటెయిల్డ్ వార్తను కూడా మనం ఇక్కడ చదవచ్చు. అట్లాగే లెఫ్ట్ సైడ్ 24 లేదా 25న సిద్దిపేటకు సీఎం నూతన కలెక్టరేట్ సిపి ఆఫీస్ టీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవాలు. 1300 డబుల్ ఇళ్లలో గృహప్రవేశాలు. ఇట్లాగే మన కువైట్ చూడొచ్చు. సమావేశాల్లో 200 మంది దాటొద్దు అంటూ సర్కార్ చెప్తున్నారు. అట్లాగే పోలీసు సేవలకు విస్తృతంగా ప్రచారం కల్పించండి, వర్టికల్ ఇన్ఛార్జ్ అధికారులతో డీజీపీఏ. ఎస్బీఐ పిఓ పోస్టులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ, సింగరేణి ప్రమాదాలు నివారించాలి అంటూ డీజీ. అట్లాగే మన లెఫ్ట్ సైడ్ చూడొచ్చు. పోలీస్ కమాండ్ కంట్రోల్లో సందర్శకులు 14వ అంతస్తు వరకు అనుమతి. న్యూయార్క్, దుబాయ్ తరహాలో 360 డిగ్రీ వ్యూ 2-3 నెలల్లో ప్రారంభం. మంత్రి కేటీఆర్ వెల్లడి. అన్నదాత గుండె మంట అంటూ వార్త చూడొచ్చు. ఇక్కడ మనం కోట ఖర్చులు కూడా రావని, సన్నవరికి నిప్పు. మద్దతు ధర కోసం పలు చోట్ల రాస్తారోకు, రహదారులపై ధాన్యం పూసి దహనం. పెట్టుబడి రాదనే బెంగతో అన్నదాత ఆత్మహత్య. ఇక లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం. టీఎస్బీ పాస్ తో సత్వర అనుమతులు. నిర్మాణ రంగానికి ఇది విప్లవాత్మకం. హైదరాబాద్ లో పుంజుకుంటున్న ఇళ్ల అమ్మకాలు. క్రెడాయి హైదరాబాద్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు. ఇక ఇండియా గ్రేట్ కాలంలో మన ఆర్టికల్ చూడొచ్చు. కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందా? ఏ కృష్ణారావు గారు రాసిన చదవచ్చు. ప్రజల ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పడానికి కొలమానాలు లేవు. ఒకవేళ దళితులు, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజల ఆలోచనలో మార్పు వస్తుంది అనుకున్నా ప్రత్యామ్నాయం లేకపోతే ఆ మార్పు ఆచరణ రూపం దాల్చదు. మరి ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతున్నారని దేశ పాలక పక్షం చెప్పుకుంటే ఎవరు కాదు. ఇక తర్వాత వేల ఆర్టికల్ చూడొచ్చు. ముంచుకొస్తున్న మతవాదం ముప్పు. తెలంగాణ సహజీవన సంస్కృతిపై బీజేపీ దాడి చేసి మధ్యయుగంలోకి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తోంది. రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేకతలకు, అరాచకవాదులకు, మూకవాదులకు తెలంగాణలో స్థానం లేదు. తెలంగాణను మతవాదుల నుండి రక్షించుకోవడానికి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు ముందుకు రావాలి అంటూ డి రాజారాం యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితికి రాసిన ఆర్టికల్ చదవచ్చు. అట్లాగే దిక్సూచి పేజ్లో హార్టికల్చర్ వర్సిటీలో పీజీ, పిహెచ్డి. అట్లాగే మనము సిద్దిపేట, ములుగులో కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో సీట్లు గురించి చూడొచ్చు. ఎక్కడెక్కడ ఏ సీట్లు ఉన్నాయి, ఎంపిక విధానం ఏంటి అన్న మొత్తం సమాచారం ఎక్కువ ఉంటుంది. అట్లాగే గుంటూరులో బ్యాక్లాగ్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్లో మినిస్టీరియల్ సర్వీసులకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. లెఫ్ట్లో చూడొచ్చు. ఎయిమ్స్లో ఫ్యాకల్టీ పోస్టులు, గెయిల్ ఇండియాలో ఇంజనీర్ పోస్టులు, శ్రీకాకుళంలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఇండియన్ కోస్ట్ గార్డులో నావిక్. వీటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన అర్హత, దరఖాస్తు విధానము, చివరికి అన్ని కూడా మనం ఈ పేజీలో చూడవచ్చు. అట్లాగే తర్వాత నవ్య పేజీకి వస్తే జోషి కథ చూడొచ్చు మనము. 8 ఏళ్ల క్రితం లారీని ఢీకొట్టి నేల మీద చతికిలు పడిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రీడా వేదిక మీద విహాంగమై ఎగురుతోంది. ఆకాశమే హద్దు అంటూ ఆమె గురించి రాసిన వార్త అంతా కూడా చదవచ్చు. అట్లాగే దీసాలకి అందరం న్యూస్ మేకర్. తర్వాత ఇక బిజినెస్ పేజ్కి వస్తే ఎల్విబి డిపాజిటర్లకు షాక్. డిసెంబర్ 16 వరకు బ్యాంకుపై మారటోరియం, నగదు ఉపసంహరణపై ఆంక్షలు. నెలలో గరిష్ట విత్డ్రా 25,000కు పరిమితం. ఇక కార్వీ కేసులో మదుపరుల ఖాతాల్లోకి 2,300 కోట్ల షేర్లు. ఎన్ఎస్ఈ అకాడమీ చేతికి టాలెంట్ స్ప్రింట్. కింద చూస్తే మనం జహీరాబాద్ ప్లాంట్లో K2 ట్రాక్టర్ల తయారీ. అరవిందో డాక్టర్ రెడ్డిస్ పై ఫైజర్ కేసు. ఇక స్పోర్ట్స్ పేజ్కి వస్తే భయపడాల్సిందేమీ లేదు, ఆసీస్ పిచ్లపై మెక్గ్రాత్. రగ్బీ బరిలో బోధం మనవుడు, కేన్ బోల్ట్కు విశ్రాంతి. ధోనీని రీటైన్ చేయొద్దు అంటూ వార్త చూడొచ్చు మనం. అట్లాగే అథ్లెట్లకు కరోనా టీకా తప్పనిసరి కాదు, టోక్యో ఒలింపిక్ పై ఐఓసి.
అట్లాగే మన తర్వాత పేజీకి వస్తే అమల్లోకి ఎన్నికల నియామావళి మోగిన నగార జిహెచ్ఎంసీ ఎలక్షన్కి సంబంధించిన వార్త. గ్రేటర్లో గెలిపే లక్ష్యం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు. నేటి మధ్యాహ్నం సన్నాహక సమావేశం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ పవన్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 150 స్థానాల్లో బీజేపీ పోటీ, పొత్తుపై ఏ పార్టీతో చర్చించలేదు. బండి సంజయ్ వెల్లడి. ఎన్నికలకు ముందే సగం గెలుపు, టీఆర్ఎస్ ఎక్స్ అఫీషియల్ ఓట్ల బలం. దీనికి సంబంధించిన వార్త చదవచ్చు మనం. విపక్షాలకు షాక్. ఎన్నికలకు సర్వసన్నద్ధమైన అధికార పార్టీ. డివిజన్ల రిజర్వేషన్ యథాతథం. గత ఎన్నికల రిజర్వేషన్లో ఈసారి వర్తింపు. 50% స్థానాలు మహిళలకు కేటాయింపు. బీసీలకు 50 సీట్లు, ఎస్సీలకు 10, ఎస్టీలకు 2, జనరల్ మహిళ 44, అన్రిజర్వ్డ్ 4. పెండింగ్ మ్యూటేషన్లపై ముందుకు వెనక్కి. ధరణిలోకి కార్డు వెబ్సైట్ వివరాలు కలిపే ప్రక్రియకు ఇబ్బందులు. పలు జిల్లాల్లో ఈ చలాన్ రసీదులు మాత్రమే జనరేట్. తహసీల్దార్ లాగిన్లో కానరాని ఆ వివరాలు. రోజుకు 2000 డాక్యుమెంట్ల సాధారణ స్థాయికి చెందిన రిజిస్ట్రేషన్. అట్లాగే జీఎస్టీ పరిహారంపై పట్టుబడిన రాష్ట్రము ఇక బల్దియా బరికి రెడీ అంటూ డీటెయిల్గా మనకు చదవచ్చు.